ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. గాలి ఎదురైనందున. మత్తయి సువార్త 14వ అధ్యాయము 24వ వచనము. పెనుగాలులు నాలుకలు చాపి విజృంభిస్తుంటాయి. మన జీవితాల్లో వచ్చే తుఫానులు ప్రకృతి సంబంధమైన సుడిగాలుల కంటే భయంకరమైనవి కావా? కానీ నిజంగా ఇలాంటి గాలివానల అనుభవాల గురించి మనం సంతోషించాలి. ఉదయం, అస్తమయం లేక సంవత్సరం పొడుగునా సంధ్యా సమయం ఉండే ప్రదేశాల్లో ఆకైన గలగలలాడకుండా గాలి విసరని లోతైన కొండలోయల్లోనూ ఉండడం కంటే వర్షాలు కురిసి వరదలు వచ్చే చోట్ల నివసించడం మేలు కదా. శోధనల కారు మేఘాలు గుండెల్లో గుబులు పుట్టించవచ్చు, కానీ ఆత్మ తీవ్రత నిండిన ప్రార్థనకి ప్రేరేపించేవి అవే కదా. ఇంకా ఆతృతతో మనకియ్యబడిన వాగ్దానాలను గట్టిగా పట్టుకునేలా చేసేవి అవే కదా. ఎడబాటులనే తుఫానులు హృదయ విదారకమైనవి. అయితే తన వైపుకి మనల్ని మళ్లించుకునే దేవుని సాధనాలే అవి. ఆయన రహస్యంగా మనతో ఉండి మృదువుగా మెల్లగా మనతో మాట్లాడే సందర్భాలు అవి. అలలకి పెనుగాలుల తాకిడికి నావ ఊగినప్పుడే కదా నావికుని సామర్థ్యం బయటపడేది. తుఫానులు మనపై విరుచుకు పడకుండా చేసేవాడు కాదు యేసు ప్రభువు. ఆ తుఫానులో మనకి అండగా నిలిచేవాడు. మన ప్రయాణం సుఖంగా సాగుతుందని ఎప్పుడూ మాట ఇవ్వలేదాయన. కానీ గమ్యం మాత్రం క్షేమంగా చేర్చే బాధ్యత ఆయనది. పరలోక పవనాలు వస్తున్నాయి, తెరచాప ఎత్తండి. పెనుగాలులు వీచిన, ఆటంకాలొచ్చిన, పొగమంచు పట్టిన, గాలివాన కొట్టిన, పయనం దూరమైన, గమ్యం కానరానిదైన, ఉప్పు నీళ్ల తుంపరలో, సాగరం కక్కే నొరగల్లో సాగిపో గమ్యం వైపుకి నీ పరుగుల్లో.